నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందుకు పడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది? ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మేము మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేషిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అంటలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినారు, బీసీ అధ్యక్షుడు గురించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ చేస్తుంటే సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చున్నారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్ గా దానికి మాకు లీకేజ్ ఉంటే దానికి లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్ గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏముంది? 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారంగా పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొకసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు, ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది అధ్యక్ష. పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈరోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళిన ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతోనే చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది?
మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు అధ్యక్ష. ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి మా భవిష్యత్ అధ్యక్ష. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించిన అధ్యక్ష సభానాయకుల నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోనే మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు చేసినప్పుడు కానీ వారి చట్టాన్ని చదువుకోవచ్చు 42% బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన కానీ ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు. మరొకసారి సభ గౌరవ సభ్యుని యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ పాయల్ శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి